పిచ్చోడి చేతిలో రాయి అది ఎవరికి తగులుతుందో చెప్పలేమని తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత అచ్చుగుద్దినట్లు ట్రంప్ కి సరిపోతుంది. అమెరికా అనేది ఒక బలమైన దేశం. ఆ దేశం తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ దేశ అధ్యక్ష పీఠంపై మెచ్యూరిటీ ఉన్నవాడు కూర్చుంటే ప్రపంచం బాగుంటుంది. అదే ఒక పిచ్చోడు కూర్చుంటే మాత్రం ప్రపంచం ఇప్పుడున్నట్లే ఉంటుంది. ముందుగా ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధాన్నే తీసుకుంటే మత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అది ముమ్మాటికి ప్రపంచానికి ప్రమాదమే. అందుకే ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించారు. ఈ అగ్రిమెంట్ ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అధికారం అమెరికాకు దక్కింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఎలాంటి కారణం చూపకుండా ఆ అగ్రిమెంట్ నుండి బయటకొచ్చాడు. దీనితో ఇరాన్ ఆటం బాంబుల తయారీ మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ సాకుతో ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రకటించాడు ట్రంప్. అంటే ఈ యుద్ధానికి ప్రధాన కారకుడు ట్రంప్ అని చెప్పక తప్పదు. ఇక పాకిస్తాన్ పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని కూడా ట్రంప్ కంపు చేసి పెట్టాడు. నేనే యుద్ధాన్ని ఆపానంటూ ప్రగల్భాలు పలుకుతూ మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేశాడు. మన రాష్ట్రం విషయానికొస్తే వీసా నిబంధనల్లో ట్రంప్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ట్రంప్ తీసుకునే నిర్ణయాల ప్రభావం మన దేశం మీదే కాదు, మన రాష్ట్రం మీద కూడా బాగా ఎక్కువగా పడింది. మన తెలుగువారు అమెరికాలో పెద్ద సంఖ్యలో సెటిల్ అయ్యారు. వాళ్ళు సంపాదించిన దానిలో కొంత మన రాష్ట్రంలో పెట్టుబడులుగా పెట్టేవారు. ముఖ్యంగా ఇళ్లు, స్థలాలు, చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు ట్రంప్ దెబ్బకి పెట్టుబడులు పెట్టడం సంగతి అటుంచి అసలు ఇండియా రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇండియా వస్తే తిరిగి అమెరికా వెళ్ళగలమా? వెళ్ళలేకపోతే అక్కడ కొనుక్కున్న ఇళ్ల పరిస్థితి ఏంటి అని ఎన్ఆర్ఐలు భయపడేలా ట్రంప్ చేష్టలున్నాయి. టారిఫ్ల పేరుతో ట్రంప్ వేసే కుప్పిగంతులు ప్రపంచంతో పాటు మన దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఏడాదికొకసారి పన్నులు సవరిస్తే వ్యాపారులు దానికి తగ్గట్లుగా తమ ఉత్పత్తులను ప్లాన్ చేసుకోవడం లేదా అమెరికా కాకుండా ఇతర దేశాలలో మార్కెట్ ని పెంచుకోవడం చేయొచ్చు. కానీ టారిఫ్లపై ట్రంప్ తన మూడ్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంటే దానికి అడ్జస్ట్ అవ్వలేక మన ఎగుమతిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇన్ని తింగరి నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ని ప్రపంచం 2029 దాకా భరించక తప్పదు.